ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో మరి మనందరికీ కూడా తెలుసు, వింటర్ అనగానే డే టైం తక్కువగా ఉంటుంది, నైట్ టైం ఎక్కువగా ఉంటుందని. కానీ ఎస్పెషల్లీ రేపు డిసెంబర్ 21న నైట్ టైం మనకి ఆల్మోస్ట్ 16 అవర్స్ ఉంటుంది, డే టైం 8 అవర్సే ఉంటుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, దాని రీజన్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, డిసెంబర్ 21 ఆ రోజు, ఎస్పెషలీ ఆ రోజే ఎందుకు మనకి 16 గంటలు రాత్రి సమయము అండ్ 8 గంటలు పగటి సమయము ఉండడానికి గల కారణాలు ఏంటి, దాని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి సార్? అడ్వకేట్గా పనిచేస్తామని తీసుకుని మళ్ళీ సోషల్ మాస్టర్ అని చేశారు సిరి గారు. అంటే ఆరి తేరారు కదా సార్ అన్ని సబ్జెక్ట్లో, సో దాని గురించి. ఎగ్జాక్ట్లీ, మీకు అడ్వకేట్ అంటే ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్ తెలిస్తేనే అడ్వకేట్ అవుతారు కాబట్టి సాహసం చేస్తాను. నాకు నాలెడ్జ్ ప్రకారం మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను సిరి గారు. ప్రధానంగా నేను ఒక డ్రా చేస్తాను. ఇది ఎర్త్, ఓకే, ఇది భూమి అనుకుందాం కాసేపు. సో భూమిలో ఎలా ఉంటుందంటే, ఈ మధ్య దాన్ని మనం అందరికి చిన్నప్పటి చదువుకున్నాం, ఇది భూమధ్య రేఖ అంటాం. ఇది దాన్ని ఈక్వేటర్ అంటారు, లేకపోతే నేను తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తాను మ్యాక్సిమం. ఇది భూమధ్య రేఖ, దీన్ని ఆర్కిటిక్ అంటారు. అందరికీ తెలిసిందే, ఒకసారి రిమైండ్ చేస్తాను నేను జస్ట్ ఓన్లీ. ఇది ఆర్కిటిక్ అంటే ఇది నార్త్ పోల్ అంటారు దీన్ని. ఇది నార్త్ పోల్, ఈ కింద ఉంటుంది ఇది, దీన్ని సౌత్ పోల్ అంటారు. ఇది సౌత్ పోల్. జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఇది సౌత్ పోల్. దీన్ని అంటార్కిటిక్ అంటారు, అంటార్కిటిక్. సో ఇది ఆర్కిటిక్, ఇది అంటార్కిటిక్, దీన్ని నార్త్ పోల్ అంటారు, దీన్ని సౌత్ పోల్ అంటారు. భూమి ఇలాగే ఉండదు, ఒక దాన్ని ఎలా అంటారు, ఒక ఎగ్ షేప్లో ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే మనం రౌండ్గా వేస్తాం పిక్చర్స్లో అట్లా, కానీ యాక్చువల్గా చెప్పాలంటే అది ఒక ఎగ్ షేప్లో ఉంటుంది, ఓవెల్ షేప్, ఓవెల్ షేప్లో ఉంటుంది. అంటే సో ఈ మధ్యలో ఉన్నదాన్ని భూమధ్య రేఖ అంటాం. దీనికి ఎగ్జాక్ట్లీ 23.5 డిగ్రీస్లో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో ఇక్కడ, దీన్ని క్యాన్సర్ అంటారు, అంటే కర్కటక రేఖ అంటారు దీన్ని. ఓకే, దీన్ని కర్కటక రేఖ అని చిన్నప్పుడు మనం చదువుకున్నాం మన సోషల్ పుస్తకాల్లో. ఒకసారి మీకు గుర్తే వచ్చి ఉంటుంది కదా. ఈ కిందన ఇంకొక 23.5 డిగ్రీస్ ఉంటుంది, దీన్ని క్యాప్రికార్న్ అంటారు దీన్ని. ఇది క్యాప్రికార్న్ అంటే మకర రేఖ అని చదువుతాం దీన్ని మనం. ఇది మకర రేఖ. ఈ జస్ట్ ఈ టెర్మినాలజీస్ గుర్తుంటే అందరం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే. ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు, ఇది కర్కటక రేఖ, ఇది మకర రేఖ, ఇది మధ్యలో ఈక్వేటర్ అంటారు, దీన్ని భూమధ్య రేఖ అంటారు. ఇది యాక్చువల్ ఇక్కడ సన్ అనేవాడు ఇక్కడ ఉంటాడు, ఇట్లా ఉంటాడు సన్. సో ఇక్కడ ఏమవుతుందంటే భూమి ఏం చేస్తుందంటే 23.5 డిగ్రీస్కి టిల్ట్ అయి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, టిల్ట్ 23.5 డిగ్రీస్కి టిల్ట్ అయి ఉంటాడు ఎర్త్, అంటే మన భూమి. అంటే ఒక అక్షాంశంగా ఈ మధ్యలో ఉంటే అక్షాంశాలు రేఖాంశాలు అవన్నీ నా టచ్ చేసి తెలుసుకోవట్లేదు, కాస్త టిల్ట్ అయి ఉంటాడు భూమి. ఇట్లా ఒక 23.5 డిగ్రీల పాటు టిల్ట్ అయి ఉంటాడు. ఇది కర్కట రేఖ, మకర రేఖ. సూర్యుని యొక్క కిరణాలు ఎలా ఉంటుందో ఇదంతా మన ఎర్త్ అనుకోండి. ఆల్మోస్ట్ మన ఇక్కడ ఈ పార్ట్లో ఉంటుంది మన ఇండియా. భూమధ్య రేఖకి కిందన పోతుంటుంది. అందుకే ఈ ప్రాంతం ఉన్న వాళ్ళకి టెంపరేచర్ స్ట్రైట్గా పడుతుంది కాబట్టి ఇక్కడ కాస్త నల్లగా ఉంటారు. ఇదంతా కూడా నార్త్ పోల్ దూరం వెళ్తున్న కొద్ది టెంపరేచర్ సూర్యుని యొక్క ఎండవేడి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నార్త్ పోల్ అంతా కూడా ఇదంతా ఉంటారు. అలాగే సౌత్ పోల్లో సూర్యకిరణాలకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు తెల్లగా ఉంటారంటే శీతలం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈక్వేటర్ దగ్గరగా ఉన్న వాళ్ళు, భూమధ్య రేఖకి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఎండవేడి ఎక్కువగా. దిస్ ఇస్ ద బేసిక్ నాలెడ్జ్. ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు ఏదైతే సొలిస్టర్స్ చెప్పారో అంటే ఇది అయనాంతం అంటాం. అయనాంతం ఏంటంటే ఈ యొక్క సూర్యకిరణాలు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఈ తిరిగే క్రమంలో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి టైంలో ఎలా ఉంటుందంటే ఇది కాస్త నార్త్ పోల్ కాస్త దూరంగా ఉంటుంది, సౌత్ పోల్కి దగ్గరగా ఉండి ఇలా భూమి ఈ షేప్లో ఉండి టర్న్ అవుతుంది అనమాట. అంటే ఇలా టర్న్ అవుతుంది భూమి అనుకోండి. అంటే ఈ టర్నింగ్ కాస్త ఇటువైపు ఉంటుంది షేపు. ఓకే, ఇలా ఉంటుంది. ఇది ఎంతసేపట్లో ఉంటుంది డిగ్రీ, ఇది ఒక 23.5 డిగ్రీస్ ఒక టిల్ట్లో తిరుగుతుంది అనమాట. ఇటువైపు ఉంటుంది షేప్ అంతా కూడా. ఈ షేప్లో భూమి ఉంటుంది. ఈ సమయంలో ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఇప్పుడు శీతాకాలం అంటున్నాం, వింటర్ సోల్స్టిస్ అంటాం. అంటే ఏంటి, ఈ భూమి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో సూర్యకిరణాలు, ఇది నార్త్ అనుకున్నాం కదా, ఇది సౌత్ అనుకున్నాం కదా, ఇక్కడ సన్ అనుకున్నాం. మీకు చిన్నగా మినిమైజ్ చేసి చూపిస్తాను. ఈ సూర్యకిరణాలు ఈ టిల్ట్ అవ్వడం వల్ల ఇక్కడున్న ప్రాంతానికి, దీన్ని ఉత్తరార్ధగోళం అంటారు తెలుగులో, ఇది ఇక్కడ అనుకుంటే. సో ఈ ఉత్తరార్ధగోళం వైపు సూర్యుని యొక్క కిరణాలు చాలా లెంగ్త్గా పడతాయి, వీటికి చాలా దగ్గరగా పడతాయి. ఇది లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది ఈ పార్ట్లో తగలడానికి, ఇది చాలా దగ్గరగా ఉంటుంది.
ఇక్కడ ప్రాంతానికి సూర్యకిరణాలు చాలా టైం ఎక్కువ పడుతుంది, ఇక్కడ ఏవైతే సూర్యకిరణాలు దగ్గరగా పడతాయి. అందుకని ఎప్పుడైతే ఇట్లా టిల్ట్ అవుతుందో, ఈ టిల్ట్ అయ్యి సూర్యకిరణాల యొక్క డిస్టెన్స్ ఏదైతే పడుతుందో దీన్ని ఆయనాంతం అంటారు. ఈ ఆయనాంతం మనకు 2 సార్లు వస్తుంది సంవత్సరంలో. ఒకసారి మనకి ప్రతిసారి జూన్ 21 వస్తుంది, అదేవిధంగా డిసెంబర్ 21 కూడా మళ్ళీ వస్తుంది. ప్రతి ఇయర్ వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా 2 సార్లు వస్తుంది. జూన్లో వస్తుంది, డిసెంబర్లో వస్తుంది. ఇక్కడ జూన్లో వచ్చి 21, 22 డేట్స్ రావచ్చు, ఇక్కడ కూడా 21, 22 వీరైతే ఈ సంవత్సరం 23 కూడా అంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద మన ఖగోళ శాస్త్రవేత్త చేసిన లెక్క ప్రకారం 21 ఇస్ ద కన్ఫర్మ్ చేశారు. సో ఇదేంది, ఇక్కడ సూర్యకిరణాలు ఇటువైపు టిల్ట్ అవడం వల్ల ఈ సూర్యకిరణాలు ఉత్తరార్ధగోళం వైపు ఎక్కువగా లెంగ్త్గా ఉంటుంది, దక్షిణార్ధగోళం దగ్గరగా ఉంటుంది. ఎప్పుడైతే లెంగ్త్ పెరిగిందో, ఎక్కడైతే అంతా కూడా ఉన్నటువంటి ఏదైతే మనకి ఇదంతా మన ల్యాండ్ అంతా వరల్డ్ అంతా ఇలా ఉంటుంది కాబట్టి, మన ప్రదేశాలన్నీ కూడా ఇలాగ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇలా ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ప్రపంచ పటంలో తీసుకున్నట్లయితే మనకు పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడ ఏమైతుంది, ఎప్పుడైతే ఈ నార్త్ పార్ట్లోకి ఏమవుతున్నాయి, ఈ సూర్యకిరణాలు లెంగ్త్ పెరగడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా ఉత్తరార్ధగోళానికి ఎక్కువగా నైట్ సమయం ఎక్కువగా ఉంటుంది, డే సమయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆయనాంతం, అంటే డే టైం తక్కువగా ఉండడం, నైట్ టైం లెంగ్తీగా ఉండడం. 16 గంటల పాటు నైట్ ఉంటుంది, డే టైం చూస్తే 8 అవర్స్. అంటే ఇది ప్రాంతాన్ని బట్టి మారిపోతుంది. ఇప్పుడు సపోజ్ లండన్లో ఒక రకం ఉంటుంది, న్యూయార్క్లో ఒక రకం ఉంటుంది, ఇండియాలో ఒక రకం ఉంటుంది. ఇది ప్రాంతాన్ని బట్టి కూడా మారిపోతుంటుంది. అండ్ ఆ డేట్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, డేట్స్ కూడా మారిపోతుంటుంది ఆల్మోస్ట్. బట్ ఈ డేట్స్ ఉంటుంది కాస్త 1-2 డేస్ అటు ఇటుగా ఉన్నప్పుడు కూడా 21, 22 డిసెంబర్లో. ఇక్కడికి వచ్చేదానికి దీన్ని వింటర్ సొలిస్టిస్ అంటారంటే శీతాకాల ఆయనాంతం అంటారు దీన్ని. ఇది శీతాకాల ఆయనాంతం. అంటే ఆయనాంతం అంటే ఏంటంటే ఎక్కువసేపు ఉండదు, ఇది వేసవి ఆయనాంతం. దీన్ని తెలుగులో ఇంకొక పేరు కూడా చెప్తారు, దీన్ని విషవత్తులు అంటారు. మన పుస్తకాలు చిన్నప్పుడు మనం చదువుకున్నాం, ఎక్కువ కాలం డే ఉన్నది ఎప్పుడు అని చెప్పి దాన్ని అన్నప్పుడు కూడా మన వాళ్ళు ఏం చెప్తారంటే దీన్ని విషవత్తులు అంటారు. జూన్ 21 వస్తుంది, అదేవిధంగా డిసెంబర్ 21 కూడా. ఇది శీతాకాలంలో నైట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం జూన్లో చూసేటప్పటికి ఏమవుతుందంటే డే టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం చాలా తక్కువ. అప్పుడు 8 అవర్స్ నైట్ టైం ఉంటుంది, ఆల్మోస్ట్ 16 అవర్స్ డే టైం ఉంటుంది. అంటే సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఉన్నటువంటి సమయంలో ఎక్కువ లెంగ్త్ ఆ టైంలో ఉంటుంది. ఇక్కడ నైట్ టైం లెంగ్త్ కూడా ఎర్లీగా సన్సెట్ కనిపిస్తుంది, అలాగే లేట్గా సన్ రైజింగ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది డిసెంబర్ 21. ఇది ఖగోళ పరిజ్ఞానం ప్రకారం ఉన్నటువంటి దీన్ని చెప్పే విధానంలో. ఇక్కడ దీనిలో చాలా థియరిటిక్ ఉంది. ఇప్పుడు సూర్యుని యొక్క గమనం, అంటే భూమి సూర్యుని యొక్క గమనం ప్రకారంగానే మనకి ఇక్కడ ఎండాకాలం రావడం, శీతాకాలం రావడం, వర్షాకాలం అంతా కూడా దీన్ని బేస్ చేసుకొని వస్తుంది. అంటే సూర్యుని యొక్క పరిభ్రమణ ఎలా ఉంటుందంటే ఈ కర్కాట రేఖకి మకర రేఖకి మధ్యలోనే ఉంటాయి ఈ రేఖలు. ఎప్పుడైతే పరిభ్రమించేటప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి నేను మరికొద్దిగా మిమ్మల్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ సూర్యకిరణాలు ఏమవుతున్నాయి, ఇప్పుడు అంతా కూడా సముద్ర ప్రాంతం ఉంటుంది చూడండి, మీకు నైరుతి ఋతుపవనాలు అంటారు, ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఎలా వస్తున్నాయి ఇప్పుడు దీనికి ఎలా ఉంటుంది, ఎత్తులో మనం ఈ పార్ట్ అంతా మనం ఈస్ట్ అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కాదు వాస్తవం అది. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, ఇది నార్త్. ఇందాక మనం అనుకున్నాం కదా నార్త్ పోల్ అని. సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నది ఏది, ఈశాన్యం. ఏమండి, ఈశాన్యకి ఎగ్నిస్ట్ ఉన్నది నైరుతి కదా. ఇది వాయువ్యం, ఇక్కడ రాస్తాం ఎక్కడెక్కడో, ఇది వాయువ్యం, ఇది ఆగ్నేయం. ఇది యాక్చువల్గా దిక్కులు మనం చెప్పేది. ఇప్పుడు చూడండి నైరుతి ఋతుపవనాలు అంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఎండాకాలం రాగానే మనకి వర్షాకాలం వస్తుంది చూడండి. ఎండాకాలం ఏమవుతుంది, ఈ ప్రాంతంలో కర్కాట రేఖలో వేసవికాలం ఈ సన్ రైజ్ ఎక్కువగా ఈశాన్య ప్రాంతం మీద ఎక్కువగా సన్ రైజ్ అవ్వడం వల్ల మీకు ఇక్కడ ఉన్నటువంటి, ఇది మన భారతదేశం అనుకోండి, ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎండ ఉండడం వల్ల సముద్రం అంటే ఆవిరంతా కూడా ఎప్పుడైతే పీడనం తగ్గిపోయి పూర్తిగా ఆవిరైపోయినప్పుడు ఇక్కడ నైరుతి నుంచి ఇక్కడ గాలులు వీస్తాయి, కంటిన్యూస్గా గాలులు వీస్తాయి అనమాట. గాలులు ఎందుకు గాలులు వీస్తాయి, ఉదాహరణకి ఏంటి, ఇటువైపు నుంచి గాలి ఇటువైపు వెళ్ళంగానే ఇటువైపుగా మళ్ళీ శీత. అంటే నేచర్కి ఒక థియరీ ఉంది. ఆ థియరీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసులు తీసుకుందాం. 2 గ్లాసుల్లో ఒక గ్లాసులో ఫుల్గా వాటర్ పోసాం, ఒక గ్లాసులో తక్కువ వాటర్ పోసాం. ఈ రెండింటికి మధ్య పైప్ కనెక్ట్ చేసాం అనుకోండి. పైప్ కనెక్ట్ చేసి ఈ రెండింటి మధ్య ఒక గట్టిగా బిడడా బిగించేసాం అనుకోండి. ఇప్పుడు ఫుల్ వేసిన వాటర్ ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మధ్యలో 2 గ్లాసుల మధ్య పైప్ ఓపెన్ చేయగానే ఈ గ్లాస్ ఎక్కడ వరకు వెళ్తుంది, వాటర్ 2 ఈక్వల్ అయ్యేదాకా వెళ్తుంది. అంతేగాని ఒక దాంట్లో ఎక్కువ, ఒక దాంట్లో తక్కువ ఉండదు. ఒక సమతలమైనటువంటి ఒక టేబుల్ మీద పెట్టి 2 గ్లాసులని మనం పెట్టి ఒక టెస్ట్ చేస్తాం. అంటే నేచర్ థియరీ ఏంటి, ఈక్వాలిటీ ఇస్ ద నేచర్ థియరీ. అంటే ఒక చోట ఎక్కువ ఉంటే ఒక చోట తక్కువ ఉంటే కూడా గాలులు వీస్తే ఆ గాలును బట్టి కూడా వస్తుంది. ఇది యాక్చువల్గా నేచర్ థియరీ. అందుకే మీకు ఋతుపవనాలు ఇక్కడ ఎప్పుడైతే పీడనం వల్ల సమ్మర్లో మీకు తగ్గిందో ఈ ప్రాంతానికి వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇప్పుడు ఏం చేసింది, నార్త్ ఇప్పుడు టిల్ట్ అయింది. ఇప్పుడు టిల్ట్ అవడం వల్ల ఏమవుతుంది, సూర్యకిరణాలు పూర్తిగా దక్షిణార్ధగోళానికి ఎక్కువగా కంటిన్యూగా సన్లైట్ వస్తుంది, ఈ ప్రాంతానికి తక్కువగా వస్తుంది. కాబట్టి ఇక్కడ శీతాకాలం ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే ఈ తీరు తెలియాలి. మనకి పీడనం, అల్పపీడనం ఏర్పడింది అంటాం. అల్పపీడనం అంటే పీడనం తగ్గింది, అక్కడ లో ప్రెషర్ ఏర్పడింది. సో లో ప్రెషర్ వచ్చింది కాబట్టి హై ప్రెషర్ నుంచి ఋతుపవనాలు వస్తుంది. అందుకే మన సైంటిస్టులు చెప్తారు, సార్ పలానా రోజుకి పలానా టైం కల్లా నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి, అక్కడ గోవా తీర ప్రాంతం
చేరుకున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా వెస్టర్న్ ఇండియన్ కాబట్టి ఈ ప్రాంతానికి కేరళ ప్రాంతాన్ని తాకాయి. కేరళ నుంచి ఇట్లా అందుకే మీకు చూడండి ఈ ప్రాంతానికి వెళ్ళేసరికి ఇక్కడ హిమాలయాలు అడ్డుగా ఉంటాయి, అందుకే అక్కడ ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ వెళ్ళే దూరంలో కాస్త రాజస్థాన్ ఆ ప్రాంతంలో కాస్త అక్కడ ఆ వింధ్య పర్వతాల వల్ల పక్కన ఉండడం వల్ల అక్కడ ఎడారి ఏర్పడింది. అంటే కంటిన్యూగా వర్షపాతం ఈశాన్య ఋతుపవనాలు కానీ నైరుతి ఋతుపవనాలు కానీ వచ్చేటప్పటికల్లా అక్కడ షార్ట్గా ఉంటుంది. దిస్ యాక్చువల్ సోషల్ థియరీ యాక్చువల్గా ఇట్స్ పెద్ద సబ్జెక్ట్. సో ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఆయనంతానికి వచ్చినప్పుడు ఎప్పుడైతే నార్త్ వైపు తిరిగి కాస్త బెండ్ అయి ఉండడం వల్ల 23.5 డిగ్రీలు ఎప్పుడైతే టిల్ట్ ఏర్పడిందో అంటే భూమి స్ట్రైట్గా లేదు, ఎలా ఉంది బెండ్ అయి ఉంది. ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్న సూర్య కిరణాలు ఈ ప్రాంతానికి చాలా తక్కువగా చేరుతాయి కాబట్టి ఇక్కడ మనకు చూసేటప్పటికి డే అండ్ నైట్ అంటే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి లెక్కేసుకుంటాం కాబట్టి అంటే సూర్య సిద్ధాంతం ప్రకారం అని చెప్పుకుంటాం. మన థీరీస్ అన్నీ కూడా అది జ్యోతిష్యం తీసుకున్నా ఇంకొకటి తీసుకున్నా మన సూర్యమానం ప్రకారం మనం తీసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే దీని ప్రకారంగా మనకి ఆయనాంతం ఏర్పడింది. అంటే ఏంటి, ఎక్కువగా మనకి నైట్ టైం ఎక్కువగా రావడానికి, డే టైం తక్కువ కాలం ఉండడానికి మీనింగ్ ఏంటంటే ఈ రకంగా ఏర్పడి ఉంటుంది ఈ సూర్యుని యొక్క గమనం. అయితే దీనివల్ల విశేషం ఏమిటి ప్రధానంగా? ఎగ్జాక్ట్లీ ఇంపార్టెన్స్ ఏంటి దీని ఇంపార్టెన్స్ అంటే ఎప్పుడు యొక్క సూర్యుని యొక్క గమనం ఎక్కువ ఉంటుందో. మొన్ననే పౌర్ణమి అయింది రీసెంట్గా, ఒక 2 days మనకు 3 days బ్యాక్ పౌర్ణమి ఏర్పడింది. నాకు తెలిసి 15-16 తారీఖులు అనుకుంటాను ఒక పౌర్ణమి ఏర్పడింది. ఇక్కడ నుంచి మనకు వచ్చేదంతా కూడా కృష్ణపక్షం అంటే చీకటి రాత్రులు ఏర్పడుతున్నాయి ఈ టైంలో వచ్చేసరికి ఆధ్యాత్మిక పరంగా ఏం చేస్తారంటే ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతంలో శ్రీకృష్ణుని యొక్క పూజ చేస్తారు ప్రధానంగా ఈ రాజస్థాన్. ఎందుకంటే ఆల్మోస్ట్ రాజస్థాన్ అంటే నార్త్ వైపు ఉన్నాం కాబట్టి ఈ ఉత్తర అంటే నార్త్ సైడ్ ఉన్నటువంటి దేశాలు ఎక్కువగా అంటే ఆ రాష్ట్రాలు ఎక్కువగా ఈ ప్రాంతానికి ఉంటాయి. అదేవిధంగా నార్త్ పైన ఉన్న పోలాండ్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా ఈవెన్ రోమన్ సామ్రాజ్యం నుంచి కూడా ప్రత్యేకంగా పూజలు ఆరాధనా ప్రక్రియలన్నీ కూడా చేస్తారు. మెసోపొటేమియా ఆ సివిలేషన్ దగ్గర చూస్తే సింధు సివిలేషన్ కానీ ఆ టైంలోకి వచ్చేసుకుంటారు. అదే ప్రక్రియ ఇప్పటికి కూడా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ అవుతుంది, మనం ఈక్వేటర్ దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే చాలామంది ఏమనుకుంటారంటే వీడియో చూసేసి ఓహో 16 గంటలు అంటే సాయంత్రం 3 గంటలకే 4 గంటలకే సన్సెట్ అయిపోతుంది, మరలా మార్నింగ్ ఎప్పుడో సన్సెట్ కాదు అనుకుంటారు. కానీ అది తప్పు. అది యాక్చువల్గా అలా కాదు. ఎందుకంటే మనం ఈక్వేటర్ దగ్గరగా ఉన్నాం, భూమధ్యరేఖ దగ్గరగా మన యొక్క ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మిడిల్ పార్ట్లో ఉంటాం కాబట్టి ఈ ప్రాంతం మనం ఉన్నటువంటి ప్రాంతం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మన ఆల్మోస్ట్ ఈ ప్రాంతంలో హైదరాబాద్ ప్రాంతం ఉంటుంది కాబట్టి పెద్దగా తేడా కనిపించదు మనకి. జస్ట్ ఒక 1-2 hours ఉండడం చాలా ఎక్కువ. ప్రతిరోజు 5:30 పావుతక్కువ 6 గంటలు చీకటి పడేది, అది కాస్త ఒక అర్ధగంట ముందు ఒక 40 నిమిషాల ముందు ఉండే తేడా ఉంటుంది తప్పించి ఒక్కసారి మధ్యాహ్నం 3 గంటలకి చీకటి అయిపోవడం, మార్నింగ్ ఎప్పుడో 8 o'clock సన్ రైజ్ అవ్వడం అటువంటి సిద్ధాంతం కాదు. ఇది కేవలం ఉత్తరార్ధగోళం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది ఉంటుంది తప్పించి మనకు పెద్దగా దీనిలో తేడా అయితే కనిపించదు. బట్ ఓవరాల్గా ఉన్నటువంటి ఎర్త్ మూమెంట్స్, సన్ మూమెంట్స్ కౌంట్ చేసుకుంటే అప్పుడు ఆ సందర్భాల్లో మాత్రం ఉత్తరార్ధగోళం ఎక్కువగా శీతల ప్రాంతం ఉంటుంది, అంటే ఎక్కువగా నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. ఈ సౌత్ ప్రాంతం వాళ్ళకి మాత్రం పెద్దగా తేడా ఉండదు. మళ్ళీ ఆ టైంలో మీరు సమ్మర్లో వస్తుంది ఆయన అంత అని చెప్పాను కదా, సమ్మర్ ఆయన మళ్ళీ టిల్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాంతం ఉన్న వాళ్ళకి ఎక్కువగా డే టైం ఎక్కువ ఉంటుంది, ఈ ప్రాంతం ఉన్న వాళ్ళకి డే టైం తక్కువ ఉంటుంది ఆ ప్రాంతం వాళ్ళకి. దిస్ ఈజ్ యాక్చువల్గా సిస్టమ్. సో రేపు December 21st కాబట్టి డెఫినెట్గా దీని డిఫరెన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రపంచం ఉన్న వాళ్ళు ముఖ్యంగా మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలని, కానీ యోగా డేగా అందుకే చెప్తా June 21st యోగా చెప్పడానికి కూడా మనకి ఎక్కువ సమయం డే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మంత్ర జపం చేసే వాళ్ళకి, యోగం చేసే వాళ్ళకి, ఏదైనా ధారణ చేసే వాళ్ళకి, దీక్ష చేసుకునే వాళ్ళకి ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. మీకు అందుకే అయ్యప్ప దీక్షలు కానివ్వండి, లేకపోతే దీక్షా వస్త్రాలన్నీ కూడా ఈ టైంలో ధరిస్తారు. అంటే శీతాకాలం అన్నది ఎప్పుడైతే సూర్యుడు ధనురాశికి ప్రవేశించాడో ధను సంక్రమణ ఏర్పడింది. మళ్ళీ రేపు మకర సంక్రాంతి వరకు ధను సంక్రమణ కంటిన్యూ ఉంటుంది. ఎప్పుడు మళ్ళీ January 16 వరకు సూర్యుడు మళ్ళీ ఎప్పుడైతే మకరానికి వస్తాడో మకర సంక్రమణ ఏర్పడుతుంది. అంటే ఈ 30 రోజుల పాటు కూడా విశేషమైన ఆరాధన ప్రక్రియలు, పూజకి ఈ మార్గశీర్ష మాసం అని చెప్తాం. ఇది చాలా విశేషంగా ఉంటుంది ఈ ప్రదేశంలో. ముఖ్యంగా ఆధ్యాత్మిక పూజలు చేసుకునే వాళ్ళకి ఎక్కువగా అది వైష్ణవ సంప్రదాయం, శైవ సంప్రదాయం పక్కన పెడితే ఆధ్యాత్మిక శోభ మాత్రం బాగా వెలువరిస్తుంది. దిస్ మంచి రోజు. ఎక్కువగా మంత్ర జపం చేసుకోవాలనుకున్న ఇవాళ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన రోజు December 21st. సార్ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? అంటే డే టైం ఎప్పటి వరకు ఎండ్ అవుతుంది, నైట్ ఎప్పటి నుంచి స్టార్ట్? ఉదాహరణకి సూర్యోదయం అనేది సుమారుగా అంటే రేపు December 21st యాస్టిస్గా ఉదయం 5:30 అట్లా యాస్టిస్గా ఉంటుంది. రాత్రి సూర్యాస్తమయం 5:30 ఆ ప్రాంతం ఉంటుంది. నెక్స్ట్ డే 22nd డే వచ్చేసరికల్లా కాస్త సూర్యోదయం కాస్త లేట్గా ఉంటుంది, సూర్యాస్తమయం తొందరగా ఉండే అవకాశం. ఒక 40 నిమిషాలు 45 నిమిషాల వరకు అంత మించి పెద్దగా తేడా ఉండే అవకాశం ఉండదు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.